కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది చౌటుప్పల్ మండల కేంద్రంలో. ఇవేనా అద్దాలు ఇచ్చేది? ఇప్పుడు వీళ్ళందరికి అద్దాలు ఇచ్చేటోళ్ళే తీసుకుంటోళ్ళేనా మీరు అంతా? మరి ఇప్పుడు ఏంది పైసలా ఎట్లా? పైసలు ఏమన్నా పైసలు తీసుకుంటారా సార్ ఆపరేషన్లకు? అంటే మరి ఆపరేషన్ కు ఎప్పుడు తీసుకుపోతారా? అంటే ఇవ్వాలేనా మళ్ళీ ఏమైనా డేట్ చెప్తారా? అది ఎంతమంది పేషెంట్లు మనకు సెలెక్ట్ అవుతారో దాన్ని బట్టి ఎక్కువ మంది అయితే కొంతమంది ఒక రోజు కొంతమంది ఒక రోజు అట్లా చేస్తారు. మొత్తం హాస్పిటల్లో చూసుకుంటది. వీడికి ఒక్కసారి బస్ ఎక్కిరంటే బాధ్యత అంతా మాదే బాధ్యత. మంచిగా తీసుకుపోయి మంచిగా రారు నాయన మాయా రారు ఇక దవదాపు ఎక్కితే అయిపోతుంది. ఇక నాకేం చేస్తారో కన్ను అంటుర్రు అమ్మా ఆపరేషన్ అంటుర్రు అమ్మా అని భయం పెంచుకురు అనుకో మనిషికి బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది, అవన్నీ పెరుగుతాయి. డాక్టర్ చేస్తాడా? నమస్కారం ప్రజలారా, నేను మీ తలవారు తాతను. ఇక ముచ్చట ఏంటంటే మనం చౌటుప్పల్కి వచ్చినాం. ఇక చౌటుప్పల్ మండలంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది చౌటుప్పల్ మండల కేంద్రంలో. మరి ఇక ఇక్కడ చౌటుప్పల్ మండలంలో ఉన్న గ్రామాల నుంచి ఊర్ల నుంచి ఏమో మస్తు మంది వచ్చారు. మరి వీళ్ళు కంటి ఆపరేషన్లు కండ్లు కనపడకపోతే అద్దాలకు వచ్చిరట. మరి వాళ్ళని కూడా చూపిస్తా, వాళ్ళ దగ్గరికి పోయి తెలుసుకుందాం. మీరు చూస్తూనే ఉండండి. చిన్న పోదాం రారి అమ్మా పోదామా ఇద్దర. ఈ కంటి సూప్ కోసమే వచ్చినారా మీరు అంతా? కంటి సూప్ వరకే వచ్చినాం. అంతేనా? ఏ ఊరు మీది? లక్కారం. మరి చూసిరా చూపించుకున్నాం ఇంకా చూపించుకోవాలి. సీరియల్ టోకన్ ఇచ్చినారు సీరియల్ ప్రకారంగా. ఓకే ఓకే బాగా ఇది అంతా అలేగా చూసినావేవు. ఈ జనం అంతా అదే. ఇక మరి బ్యారకులు బాగానే ఉన్నాయి, అవతల ఒకటి అవతల ఒకటి అవతల ఒకటి. ఇప్పుడిప్పుడే రాపించుకుంటున్నట్టుంది. మరి డాక్టర్లు వచ్చిర్రా? అరే ఇక్కడ టోకన్ తీసుకుని ఆడికి పోవాలి. సరే సరే రాదు నాయన. అగో పిలుస్తూనే ఉండు, ఆయన నెంబర్ పిలుస్తూనే ఉండు. నెంబర్ చూసుకోరే 77 అట. ఓ కొడుక మరి అవుతుందా ఇవాళ ఇంతమందికి డాక్టర్లు? నమస్తే అయ్యా. నమస్తే నమస్తే. ఏందే మమ్మల్ని చూస్తామే కానీ ఇప్పుడు ఇవాళ మీరు కంటి సూప్ కోసం వచ్చారా ఏంది ఎట్లా? అంతే మరి తీసుకురా టోకన్కి ఇట్లా ఏంది? మరి ఇంతమంది డాక్టర్లు ఉంటారంటవా? అయ్యా సారు నమస్కారం. ఏందనంటే ఇప్పుడు నువ్వు రాసిచ్చేది ఏంటిది? అంటే మీరేమో రాసిస్తారు, డాక్టర్ ఏడు ఉంటాడు మరి? అంటే ఇక్కడ తీసుకొని ఆడిపోవాలనా? అంతే. అంటే కళ్ళద్దాలు ఒకటే ఇస్తారా? అంటే మనకు ఎట్టెట్టుంది మంచిగా ఉంటే అంటే కొంచెం తక్కువ ఉంటే దేనికి ఎక్కువ ఉంటేనేమో ఆపరేషన్ పక్కా జరుగుతాయి. జోరు మీద రావే ఆడిపోదా అంతా. ఇంకా అమ్మా ఇష్టం మంచిగానే ఉంది ఇక్కడ. దా అయ్యా నమస్తే. ఏం సంగతి? మీరు కూడా వచ్చిరా వాళ్ళ తీసుకొని వచ్చిరా? అంతేనా? కంటి సూప్ కోసం తీసుకొని వచ్చిరా అంటావు? అమ్మో మంచోళ్ళే. దా ఇక్కడ రావా రా. జర్ర పోనిస్తారా మమ్మలా అవతలకి? ఎడంగా పోదాం గిట్ట పోదాం. నమస్తే అయ్యా. ఇటు రా నాయన జర గీడ కొంతమంది. ఏం సారు మీ కాడ ఏంది? మీరేమో నిమ్మలాంగుర్రు? నెంబర్ రాసిస్తే ఇక్కడ రాసుకొని పోవాలి లోపలికి. వచ్చిన వాళ్ళు అందరూ రాసిచ్చారా? అవుతుందా మరి మీ కాడ ఎన్ని టోకన్లు వచ్చినాయి ఏమన్నా లెక్క? ఇప్పటికి 150 అయింది. 150 మంది దగ్గర డాక్టర్ రా లోపల. ఎన్ని గంటల దాకా నడుస్తుంది ఇది? మొత్తం మీద కంప్లీట్ అయినాకనే లెక్క. మొత్తం మీద అయిపోయిన దాకా ఇది. చాలా మంచిగా చూడరా అయితమే కానీ చెప్పురు మీరు. రావ్యా అమ్మా నమస్కారం అమ్మా. ఏ ఊరు మీది? ఎల్లంబాయా? ఏంది ఎందుకోసం వచ్చినావు? కళ్ళ కొరకు వచ్చిన సార్. ఉన్నాయిగా నీకు అద్దాలు?
అద్దాలునే కానీ కానొస్తలేవు. అరే 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 అరే. ఆ, ఆహా, మరి ఇప్పుడు టోకన్ రాపించుకున్నావు పోలే ఇంకా డాక్టర్ కాడికి? పోలే. ఆహాహా. రాసిచ్చారు ఇప్పుడే. అరే అరే అరే. మరి డాక్టర్ లోపల ఉంటాడా? ఈ నెంబర్ తీసుకొని పోవాలేమో. సరే సరే చూపించుకోని రా. మంచిగా చూస్తారా అనిపిస్తుందా నీకు? ఇప్పుడే వస్తున్నాం బిడ్డ, అదే చూసినాక తెలుస్తుంది లెక్క. చూస్తే తెలుస్తుంది. అమ్మా నువ్వు కూడా అదేనా? నీకు ఆమెకైతే అద్దాలు ఉన్నాయి, మళ్ళీ చూపించుకుందాం అద్దాలు ఉన్నాక కూడా కనిపిస్తలేదా అని వచ్చింది. కావాలి. నీకేమో అద్దాలు కావాలి. ఆ, ఆహా. అయ్యా. ఎందుకు కనిపిస్తలేయా? ఈ కన్ను చేపించుకున్నా కానీ ఆహా. కన్ను మబ్బు కొడుతున్నాయి. అరే. అద్దాలు కావాలి నాకు చేతులు లేరు. అరే. ఒక్కదాన్ని. ఏం కాదు ఏం కాదు. ఓ అందులో మాకు పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చారు, ఇస్తారు పా. నువ్వు ఆడికి పోయి చెప్పు మళ్ళా. అగో 89 అంట సార్ పిలుస్తుండు. నెంబరు వీళ్ళకి తెలుసో తెలియదో. టోకాన్లు చేతిలో పెడితే జర చూడు నాయన వాళ్ళ దగ్గర ఉండి 89 అంటే వాళ్ళకెక్కడ తెలుస్తుంది. చదువు రాదా ఆనాడు చదవరైతే చదవగాడికి అది అంత ఏం చేస్తాం రోజు అంత సీరియల్ ఉంది. అయ్యా నమస్కారం అయ్యా. ఓ అయ్యా కింద మోకాన పడరుగా వీళ్ళంతా, నన్ను నేను చూసేది లేదు, తాత వచ్చిండనే. ఏంది ఇప్పుడు ఇలా నెంబర్లు అన్ని రాసుకొని పోతే లోపల డాక్టర్ ఉంటారా? మీ దగ్గర ఉండి మీరేనా పంపించేది? అవునండి. మరి పక్క కళ్ళు అంటే సూపు లేని వాళ్ళకు సూప్ ఉన్న వాళ్ళకి సరే అన్ని వచ్చి చూపించుకుంటారు ఇక్కడ. ఆపరేషన్ అయ్యేది ఆపరేషన్ ఉంటే చూపిస్తారు పక్క. అంటే ఈయనే చేస్తారా? బయట అంటే ఇవాళ తీసుకుంటారు నెంబర్? ఇవాళ తీసుకుంటారు, నెంబర్ పంపిస్తారు లోపలికి. పంపించినాక వాళ్ళు చూసి వాళ్ళు ఇలా సాయంత్రం 5 గంటలకు తీసుకోపోయి రేపు ఆపరేషన్ చేయించి ఎల్లుండి పొద్దుగాల మధ్యాహ్నం లోపల ఇంటికి పంపిస్తారు. మొత్తం ఖర్చు మొత్తం మీదేనా? ఏమైనా పైసలు తీసుకుంటారా? ఏం లేదు, ఉచిత వైద్యం. ఉచిత వైద్యం. ఆపరేషన్ కూడా వస్తుంది. మంచిగుందేవు ఆపరేషన్లు కూడా వస్తానట. ఏం సారు నువ్వు మొత్తం కింది ముఖానే నా ముఖమే చూస్తలేవు. ఏంది ఏం సంగతి మరి? లెగాయించి రాస్తున్నావు ఇవన్నీ ఈ టోకన్లా? అంటే ఈ టోకన్ లేకుండా జర సాధ కాదు, పోయి లోపల చూపిస్తే ఇయ్యరా? చూడరా టోకెన్ కంపల్సరీ పక్క. అంటే వాళ్ళ పక్కన కూర్చున్నా కానీ రాసిస్తాం. అంటే ఇది తీసుకొని పోతే లోపల చూస్తాడు డాక్టర్. అంటే ఈడ మీరు రాసేది ఏంటంటే ఇప్పుడు జర మామూలుగా కనిపిస్తలేదు అంటే ఒక టోకనా, లేకపోతే నాకు ఆపరేషన్ కావాలని చెప్పాలనా? వాళ్ళు ఏది ప్రాబ్లం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డు పట్టుకొని వస్తే టోకెన్ రాసిస్తా. ఆడికి పోతే మొత్తం మీద వాళ్ళు చూస్తారు. వాళ్ళు చూస్తారు, ఓన్లీ టోకెన్ రాసిస్తారు అంతే. మంచిగా రాయరు సారు, జర దబదబా అవుతాడు చూడరి. మా వాళ్ళకు సూపు కనపడలేదు అనుకో, జర చెప్పురు మీరు కూడా. అదే అంటున్నా, మళ్ళీ నువ్వు ముసలోళ్ళు అని అటు ఇటు చూసావు. ఇక మేడం కూర్చోబెట్టి చెకప్ చేస్తుంది ఆడ. ఇక ఎన్ని నెంబర్లు ఉన్నాయి ఏంది ఏం సంగతి అని ఈడ అడుగుతా ఉంది. అగో కళ్ళు మూసి ఇక కళ్ళు మూసి అడుగుతుంటే నెంబర్ చెప్పిర్రు అనుకో. అగో ఆడ ఎన్ని నెంబర్ ఉంది, ఎంత ఉంది, ఏముంది అని మేడం అడుగుతుంటే వీళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్పలేదు అనుకో, ఇక దాని తగ్గట్టు మరి లోపల డాక్టర్ చూస్తట్టుంది. అంతేనా? ఇక చెక్ చేయించుకున్నాం. అమ్మ కనపడుతున్నాయి అన్ని కనపడతలేయి కొన్ని. అది అది నీకు కనపడుతుందా కనపడతలేదా? ఎట్టుంది అది? ఇప్పుడు మేడం చెయ్యి పెట్టిందిగా ఆమె. చెప్పు. ఓకే. ఇట్లా వెళ్తాం చూపి చెప్పు. అది కింది కోటి మీరు కోటి అదేంది పైకుందా కిందకుందా? ఓకే మరి ఈడనేమో ఆడ నెంబర్లను చెక్ చేయించి కళ్ళు మూసి కన్ను తెరిపించి ఈడ చెక్ చేయించి ఇక ఈ మేడం లోపలికి పంపితే దవాఖానకు లోపల డాక్టర్ కాడికి పోతున్నా అన్నాడు. ఒకసారి డాక్టర్ కాడికి కూడా పోయిద్దాం ఏమన్నా కానీ. అయ్యా నమస్తే. ఏంది అదాలు వచ్చినాయి చేపించుకుని ఇదివరకే చేపించుకున్నా కానీ అద్దాలు సౌండ్ వచ్చినాయి ఇవాళ మళ్ళా. అంటే ఇంత ముందుకేమో ఆపరేషన్ చేపించుకున్నావా? ఆపరేషన్ అయినాయి నాకు, అయినా చేపించుకున్నా నేను ఇదివరకు మంచిగా కారు నాకు అల్లు. మళ్ళీ ఇప్పుడు అద్దాలు ఇవ్వాలి కదా, చాలు సార్ ఇవ్వాలి కదా, రాజుగా సార్ ఇవ్వాలి కదా, అద్దాలకు వచ్చినా తీసుకున్నావా? ఇప్పుడే వస్తున్నా. ఓకే ఓకే ఓకే. నువ్వు చూపించుకున్నావా అమ్మా? నువ్వు వచ్చినాయి అద్దాలు? ఇవాళ వస్తాయి. ఏ ఊరు మీది? నేలపట్ల సౌటాండాలి. నేలపట్లకి వెళ్ళి వచ్చినావు. మరి చూపించుకున్నావా? చూపించుకున్నావా? అద్దాలు వచ్చినాయా? 2 గంటల ఆపరేషన్ అయినాయి. 2 అయినాయా? 2 అయినాయి. ఎడ చేపించుకున్నావు?
మాది మల్లారెడ్డి దవాఖానలోటి ఆహాహా. ఇంకో ఎక్కడనో తీసుకుపోయి ఆడొక్కటి చేసి అరే వీళ్ళే చేపించారా ఫౌండేషన్ వల్ల మీరు చేపించుకురా మన ఇది క్యాంప్ వచ్చి చేసి అరే క్యాంప్ వాళ్ళు వచ్చి తీసుకుపోయి ఆపరేషన్ చేపించారు ఆ. ఇప్పుడు ఎట్టుంది మంచిగుందా మరి నాకైతే 2 గంటలు మంచిగా ఉన్నాయి అద్దాలకు వచ్చింది అద్దాలకు వచ్చినావు ఆపరేషన్ అయినా కాళ్ళు అయితే మంచిగానే ఉన్నాయి కానీ ఇక అద్దాలు ఇస్తే తీసుకుపోదామని వచ్చినావు మరి నెంబర్ వచ్చిందా టోకన్ రాసి ఇచ్చారుగా రాసి ఇచ్చిర్రు ఇక్కడికి వచ్చాక రాజగోపాల్ రెడ్డిది ఇది వాళ్ళ అమ్మది అదట అరే ఇది సుశీలమ్మ ఫౌండేషన్ మాది అందుకని తీసుకో మరి తీసుకుంటున్నా లోపలికి పో లోపలికి పో తీసుకోవాలి తీసుకో అక్కడనే చూడు మేడంకాయ చూడమ్మా ఏమేమి ఉన్నాయని చెప్పు అయ్యా గిడ అద్దాలు ఇస్తురు మరి డాక్టర్కి చూడు జర ఇస్తుడురా అమ్మా పొలాన్ని తీసుకుంటురా ఇల్లు జర్రా పక్కకు జరుగుతారు ఒక్కటి జర్రా అమ్మ ఇటు రావా నమస్కారం అమ్మ సారు నమస్కారం ఏంది మరి ఇప్పుడు ఇవేనా అద్దాలు ఇచ్చేది ఇప్పుడు వీళ్ళందరికి అద్దాలు ఇచ్చేటోళ్ళే తీసుకుంటోళ్ళేనా మీరు అంతా ఎవరు మీదే రెడ్డి బాయ్ ఎందుకు మరి కళ్ళు అంటే సూపు కనిపిస్తలేదా ఎట్లా సూపు తక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు అద్దాలకు వచ్చినాం మొత్తం మీద అద్దాలకు వచ్చిన నువ్వు నామా ఎవరు మీది చేశారు కేసారం ఇంత ముందుకు వచ్చినావా ఎప్పుడన్నా ఇప్పుడేనా ఇప్పుడే వచ్చిన సార్ మరి ఇప్పుడు ఇక్కడ ఏంది పైసలా ఎట్లా పైసలు ఇచ్చి చూపించుకుంటారా ఉత్తగానేనా ఉత్తగానే చూపించుకుంటాం ఉత్తగానే ఉత్తగానే బాగా చూస్తారా? అమ్మా సరే అద్దాలకు మీకు మాత్రం అద్దాలకు వచ్చిన వాళ్ళు ఇక్కడ మీరు అద్దాలు మాత్రం మీరు ఇస్తారు ఒకళ్ళ జర్ర ఎక్కువ ఆపరేషన్లు కావాలి అంటారు అనుకో సూప్ ఎక్కువ కనపడదు అనుకో వాళ్ళకి ఫ్రీగా ఆపరేషన్ కూడా చేస్తున్నారు. అది వేరే డిపార్ట్మెంట్ ఉంది. ఇన్ కేసు వాళ్ళకు అంటే ఇక్కడ మనం చెక్ చేసిన తర్వాత వాళ్ళ కళ్ళు ఇంకా ఎఫెక్టెడ్ ఉంది, క్యాటరాక్ట్ ఉంది అంటే ఫ్రీగా వాళ్ళకి సర్జరీ ఉంది. వాళ్ళకైనా చిన్న ప్రాబ్లం ఉంది, దగ్గర చూపు దూరం చూపు అవ్వబడతలే అంటే ఫ్రీగా అద్దాలు ఇస్తున్నారు. ఇక్కడ ఇస్తున్నారు. ఆపరేషన్ ఉన్న వాళ్ళకు ఉన్నదా ఇప్పుడు ఆ డాక్టర్ వాళ్ళని తీసుకెళ్తారు, వాళ్ళకి ఫ్రీగా ఆపరేషన్ కూడా చేపిస్తున్నారు. బస్సు కూడా రెడీగా ఉంది, వెహికల్ రెడీగా ఉంది. ఈ రోజే తీసుకెళ్తారు, ఈ రోజే తీసుకెళ్లి ఆపరేషన్ చేయించుకొని తీసుకొస్తారు. చూసిరా ఇప్పుడు జర్ర కంటి చూపు తక్కువ ఎక్కువ ఉన్న వాళ్ళకు అద్దాలు ఏమేమి సెట్ అవుతాయో అవి ఇస్తారట. ఇంకో జర్ర ఎక్కువ కనపడని వాళ్ళకు ఆపరేషన్ కావాలని అనుకున్న వాళ్ళకు వాళ్ళని ఈ రోజు సాయంత్రం ఆ బస్సులో తీసుకొని పోయి అక్కడ రేపు మరి ఆపరేషన్ చేసి మళ్ళీ ఇంటికి తోలుతారట. మరి ఆ డాక్టర్లు కూడా ఏడవరు ఇక్కడ ఉర్రా ఇప్పుడు పోయి వాళ్ళని కూడా అడుగుతా. ఓకే అమ్మా చూపించుకోరు మజా చూపించుకోరు దా ఓ చెకప్ చేస్తుండే ఈడ ఇవి గుర్తుపట్టాలంట ఓ కండ్లకు పెడుతుండు డాక్టరు జర ఇస్తుండ్రా మరి అడుగుదాము ఇతల పక్కకు రా కనిపిస్తున్నాయమ్మా బొమ్మలు మంచిగా చెప్పు ఇప్పుడే ఏది మబ్బుకు వస్తుందో. కొంచెం బాగుంది ఇప్పుడు బాగుందా దీంట్లో ఈ అద్దంలో బాగుందా దీంట్లో బాగుందా బాగుంది కదా ఇప్పుడు 2 గంటలతో చూడు క్లియర్ ఉందా ఇప్పుడు కనిపిస్తుందా ఇప్పుడు క్లియర్ ఉందా అంటే అద్దాలు ఇస్తారు మీరు అంతేనా. ఇప్పుడు దీంట్లో వల్ల అంటే వీళ్ళకు ఒకళ్ళ అవి అంటే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా సారు ఇవి పెట్టినా కూడా మాకు కనపడతలేదయా మాకు అసలే కనపడతలేదా అంటే ఏం చేస్తారు అప్పుడు వాళ్ళకి ఆపరేషన్కి సజెస్ట్ చేస్తాం. ఆపరేషన్కి ఒకవేళ గ్లాసులు తెచ్చుకుంటే క్లియర్ ఉంది అనుకో గ్లాస్ రాసి పంపిస్తాం. లేదంటే ఆపరేషన్ ఏమైనా చేయాల్సి వస్తుంటే అది చేసి పంపిస్తాం. ఆపరేషన్ అయినాక మళ్ళీ ఒక 1 month తర్వాత మళ్ళీ గ్లాసెస్ పెట్టుకుంటే మళ్ళీ బాగానే కనిపిస్తుంది. అట్లా కనిపిస్తుంది. అంటే ఆపరేషన్ కోల్ చేసుకోపోతారు మీరే చేస్తారా ఎట్లా మేము సజెషన్ చేస్తే బయట సార్ వాళ్ళు చూసినాక వాళ్ళు చూస్తారు. ఇప్పుడు ఏమైనా కనపడుతోళ్ళకు ఏ అద్దాలు అయితే బాగుంటాయి అనేది చూస్తారు మీరు. కొందరికి నెత్తి నొప్పి మెడలు నొస్తాయి వాళ్ళకి అద్దాల వల్ల నొస్తాయి. అద్దాలు పెట్టుకుంటే క్లియర్ అయిపోతుంది. మొత్తం మీద మీరు చెక్ చేస్తారు ఇక్కడ జర మంచిగా సార్ ఎందుకంటే కంటి చూపు కాని పని వాళ్ళు అంతా మీ చేతిలో పని జర మంచిగా చూసి జర ఓపికతో చూడ్రి. ఒకటి కనపడుతుంది ఒకటి కనపడదు అంటారు బాధపడకూరు మయ్యా మంచిగా చేసి పంపురి వామా నువ్వు మంచిగానే చూపించుకోరు ఏం కాదు 2 నిమిషాలైనా ఊగానే సారు ఏదో కనపడుతుందా అమ్మా అంటే ఏమనుకోకరు నిమ్మలంగానే చెప్పురి ఓపికతో చెప్పి కనపడితే కనపడదానురి లేకపోతే లేదానురి ఆపరేషన్ కూడా ఉందట ఇంకో డాక్టర్ ఉండట మాజా తమాషగా చేయించుకోవచ్చు ఏమంటున్నావు తొందర లేదు ఓకేనా ఓకే అమ్మా దా మేడం మంచిగా చూడరు జరా
రాయ జర లోపలికి ఇందాకాల పోదాం, మరి ఇంట్లో ఏముందో. సారు నమస్కారం సారు. ఇప్పుడు ఇప్పుడు ఈడ మీరు చేసేది ఏంటి సార్? కళ్ళు చెకప్ చేస్తారు. ఇది మేడం ఏదో మిషన్ పెట్టి మరి చెకప్ చేస్తే తెలుస్తుందా? చెక్ చేస్తుంది. అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు మేడం చెక్ చేస్తుంది, ఇట్లా పెడుతుందిగా, ఈమెగా కనపడింది అంటే ఈమెకి ఏమన్నా ఇట్లా పెట్టి చూస్తారా? మరి మేడం చూసి చూసిన తర్వాత ఆమెకి ఏం ప్రాబ్లం ఉందో అలా చెప్తుంది. అద్దాలక ఆపరేషన్ ఏం కాదా అని చెప్తుంది. చెప్పినప్పుడు ఆపరేషన్ అద్దాలు అయితేనేమో ఇటు సైడ్ పంపిస్తుంది. ఆపరేషన్ అయితే బీపీ షుగర్ చెక్ చేసుకొని ఆడ వాళ్ళు ఓకే చేస్తారు. ఓకే చేస్తే సాయంత్రం తీసుకోవద్దంట బస్సులో. అట్లనా? పైసలు గిట్ట తీసుకుంటారా? లేదు, ఫ్రీ. ఫ్రీ ఆపరేషన్ అయితే వాళ్ళే తీసుకొస్తారంట ఫ్రీ ఆపరేషన్. ఆపరేషన్ కూడా? ఆపరేషన్ అంటే పెద్దదా, దానికి కూడా ఫ్రీనేనా? అన్ని ఫ్రీనట. ఓకే అయ్యా. ఇప్పుడు వీళ్ళు పెద్ద డాక్టర్లు ఇంకా ఉండరా అవతల? జర ఆలకాడికి దా అయ్యా. ఫస్ట్ రూమ్లా మేడం జర మా వాళ్ళకి జర మంచిగా చూడరు మేడం, దెబ్బ చూడకూరి జర కనపడతారేమో చెప్పుర్రి, నిమ్మలంగానే కూర్చోర్రి, నిమ్మలంగా చెప్పుర్రి. అమ్మ నాకు గిట్ట కనపడతలేదు, ఇది ఉంది అని బాధలు చెప్పుకోరి. వాళ్ళు జర నిమ్మలంగా చూడరు మేడం. ఎందుకంటే అంత పరిశానం ఉంది, మా బాధలు ఎవరికి లేవు, మీరే చూసిపోవాలి. అమ్మా మేడం మీరు మంచిగా చూస్తేనే అవుతలా. ఓకే రాయ్యా మాయ్యా రా, జర పోదా. నాకేమో నడిపోస్తలే, ఈ నొప్పులు పాడుగాను ఏ నడిపోతాయో ఏమో. ఇప్పుడు ఇక్కడ మీరు చేసేది ఏంది అంటున్నా? అంటే బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు చెక్ చేస్తారు. దీన్ని బట్టి ఇక అద్దాలు కావాలన్న వాళ్ళకి అద్దాలు, ఆపరేషన్ కావాలన్న వాళ్ళకి ఆపరేషన్ చూస్తారా? జర నిమ్మలంగా మంచిగా చూడరు మేడం. ఆ బీపీలు షుగర్లు ఏమైనా ఉంటే చూడరు జర, కోప్పడకూరు జర. మా వాళ్ళు ఏంటంటే తెలిసి తెలవక అరే ఎట్టుంటుంది మేడం, మీరే నిమ్మలంగా జర ఓదార్చి చెప్పురు. జర మా అమ్మ పోయా అమ్మ చూపించుకోరు, నిమ్మలంగా చూపించుకోరు, కూర్చోరి. దా అమ్మరా కొడుక. మేడం ఏంది ఇప్పుడు మీరు చూసేది ఏంది? వీళ్ళు కూడా బీపీ షుగర్లు అన్ని చెకప్ చేసి ఎట్లుర్రు ఏంది అనేది పంపిస్తట్టుంది అవతలకి, అంతేనా? ఓకే ఓకే మేడం. జర మంచిగా చూడు రామా, జర నిమ్మలంగానే ఓపికతోటి. సారు జర చూసి పంపిరి. రాయ్యా రారే ఇంటిరా. నమస్కారం సారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ రూమ్లోకి వచ్చిన వాళ్ళందరికీ ఆపరేషన్లు కావాలన్నా ఎట్లా ఏందని? ఆపరేషన్కి తీసుకెళ్ళాలన్నా వద్దా అన్నది మీరు డిసైడ్ చేస్తారు. ఒకవేళ ఆపరేషన్ ఒకవేళ చేసేది ఉంటుంది అనుకో, ఎట్లా సార్ అది? హైదరాబాద్లో శంకరాయ హాస్పిటల్ అక్కడి నుంచి వచ్చినామయ్యా మేము. పేషెంట్ని అక్కడికి తీసుకుపోయి ఆపరేషన్ చేసి మళ్ళీ వాళ్ళని బస్సులో ఇక్కడ దిగబెడతాం. ఏమన్నా పైసలు తీసుకుంటారా సార్ ఆపరేషన్లకు? ఫ్రీ అయ్యా, క్యాంప్లో ఫ్రీగానే చేస్తాం. అంటే మరి ఆపరేషన్కు ఎప్పుడు తీసుకుపోతారా? అంటే ఇవ్వాలేనా మళ్ళీ ఏమైనా డేట్ చెప్తారా? అది ఎంతమంది పేషెంట్లు మనకు సెలెక్ట్ అవుతారో దాన్ని బట్టి, ఎక్కువ మంది అయితే కొంతమంది ఒకరోజు కొంతమందిని ఒకరోజు అట్లా చేస్తారు. అట్లా అనమాట, ఎంతమంది సెలెక్ట్ అవుతారో దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ తక్కువ మంది అయితే అందరినీ ఒకే రోజు తీసుకుపోతాం. ఎక్కువ మంది ఉంటే కొంతమందిని ఒకసారి అట్లా పట్టుకెళ్తాం. తీసుకెళ్ళి ఈ వారంలోనే అందరికీ చేసి పంపిస్తాం. ఆపరేషన్లు అన్నీ అయిపోయినాక అద్దాలు ఇట్లా ఇస్తారుగా? మళ్ళీ ఆపరేషన్లు అయినాక చుక్కల మంది అది ఇచ్చి పంపిస్తాం. చుక్కల మంది వేసుకుని ఒక నెల పోయినాక అప్పుడు అద్దాలు మళ్ళీ తర్వాత అద్దాలు ఇస్తారు. తర్వాత మళ్ళీ అప్పుడు చెక్ చేసి అప్పుడు అద్దాలు ఇస్తాం. దాన్ని అయితే చుక్కల మంది ఇస్తాం. జర మంచిగా మయ్యగాని సారు, జర మీ చేతిలో పని. ఎందుకంటే డాక్టర్ అంటే దేవుడు. మీరు మా వాళ్ళకి జర సూప్ మంచిగా వస్తాటు, జర మంచిగా ఆపరేషన్లు ఉంటే ఆపరేషన్లు చేయరు, లేకపోతే ఇక ఏమంటారుగా సామాన్యంగా ఏం పర్వాలేదంటే జర మంచి అద్దాలు ఇచ్చి తప్పకుండా. ఓకే సార్ మయ్యా. అంటే వీళ్ళు ఎవరు సార్? ఇప్పుడు వీళ్ళు మీరు ఒక్కొక్కటి పేరు చదివి మరి వీళ్ళని ఎక్కడ తీసుకుపోతారు? ఇప్పుడు ఆపరేషన్ సెలెక్ట్ అయిన వాళ్ళు వీళ్ళని హైదరాబాద్ లో ఉన్న శంకరా కంటి ఆసుపత్రికి తీసుకెళ్లి ఆపరేషన్ చేసి మళ్ళీ ఎల్లుండి పొద్దున తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే దింపుతాం. మీరు మేమే దింపుతాం. ఏమన్నా ఆపరేషన్ ఎన్ని పైసలు ఏమన్నా పైసలు తీసుకుంటారా? ఏం లేదు, వీళ్ళ దగ్గర ₹1 తీసుకోము. వాళ్ళు ₹1 కూడా ఎవరు అడిగినా కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అంతే, మొత్తం ఫ్రీగా చేస్తాం.
ఇప్పుడు ఇవాళ తీసుకుపోయి ఇవాళ సాయంత్రం వరకు 2 టెస్టులు ఉంటాయి. 2 టెస్టులు అయినాక వాళ్ళు కొంచెం నిద్ర అవుతారు, నైట్ అంతా రెస్ట్ తీసుకుంటారు. మొత్తం హాస్పిటల్లో చూసుకుంటది. వీడికి ఒక్కసారి బస్ ఎక్కిరంటే బాధ్యత అంతా మాదే బాధ్యత. మంచిగా తీసుకుపోయి మంచిగా రారు నాయన మాయా. ఎందుకంటే వాళ్ళు ఇంటికాడ చెప్పిరో చెప్పలేదు ఇంకా కొంతమంది. వామా ఇక మీకు కూడా చెప్తాను ఆగురి. చెద్దారు తెచ్చుకోకుండా చెద్దారులు మచ్చుకున్నాయి పట్నంలో. అండ్ల దవాఖాన అన్నప్పుడు అందులో మీ ఏర్పాట్లు ఉన్నాయట, చెద్దారులు ఉంటాయి, మీకు సాలికి ఇబ్బంది పెడతారా? ఆడి పోయినాక ఇబ్బంది ఉంటే మళ్ళీ నాకు చెప్పురు, నేను మాట్లాడితే ఎల్లుండి వస్తాం. మళ్ళీ నెంబర్ నాకాడ అందరూ ఎవరిని అడిగినా చెప్తారు. కానీ మీకు ఆపరేషన్కి సెలెక్ట్ అయ్యారట మీరు అందరూ. సరే నిమ్మలంగా ఓరి సార్లు ఇబ్బంది పెట్టకుండా ఏం బెటరు తిండి తిప్పలంతా చూసుకొని మీకు ఆపరేషన్లు సక్సెస్ అయ్యి మళ్ళీ ఈడికే తెచ్చి ఎవరి ఇళ్ళలో కాళ్ళకు తోలుతారట. ఏమన్నా పైసలు గీసలు లేవట వాళ్ళని అడిగినా ఇయ్యకురి. ఏమంటున్నా సారే ఏమన్నాడు ఇప్పుడు చూసినావా? అడిగినా ఇవ్వరు కాదు, అసలు హాస్పిటల్ ఎవరు అడగరు. ఎవరైనా అడిగితే నాకు చెప్పండి. ఓమ్మ ఆపరేషన్ అనగానే భయపడొద్దట. ఏం వాళ్ళు డాక్టర్లు మీరు టెన్షన్ పెట్టుకొని బీపీ షుగర్ పెంచుకోరు అనుకో మంచిగా ఉండదు. మీరు ఆరోగ్యంగా మంచిగా నిమ్మలంగా పోయి చేసుకొని రారి. ఓకేనా అయ్యా? నిమ్మలంగా ఇక సార్ వెలిచినట్టు జర చిన్నగా బస్ ఎక్కువరే. ఇస్తాడు చిన్నగా ఇట్రా. ఇగో ఈడ పెట్టుకో, అది జేబుకి ఈడ పెట్టుకో, దీనికి పెట్టుకో. ఇంకా అండ్లకు చిన్నగా పో. చిన్నగా రావే. ఇక ఆపరేషన్కు సెలెక్ట్ అయిన వాళ్ళు మొత్తము ఇగో ఈ బస్ ఎక్కుతురా. ఆ బస్సులకు కూడా పోయి జర వాళ్ళకి 2 ముచ్చట్లు చెప్పొద్దాం ఇట్రా. సారు జర జరుగుతావా? అమ్మో కొడుకో జర పట్టుకోవేవు. ఏందంటే జర పాడగాని మొక్కల నొప్పులు బాగా గట్టి తినాలి. ఏం తింటాం పోమ్మా, ఏజ్ అయిపోయింది ఆయన. పోయా జర్రా రారి ఇక దవదాబు ఎక్కితే అయిపోతుంది. ఇక బస్సు నిన్నది సగం మాడ అయింది. ఇక ఒక్క వెనక సీట్లు ఉన్నట్టుంది 2-3. ఇక కింద ఉన్న వాళ్ళు అందరు ఎక్కితే అయిపోతుంది. నేను ఎమ్మటే అమ్మ నా పేరు తల్వార్ తాత. మీరు అంతా ఫోన్లలో చూడాలి మనోళ్ళకి ఎట్టేట్ అయింది ఏమైంది, నేను దగ్గరనే ఉంటా అంతా. ఇక ఆపరేషన్కు సెలెక్ట్ అయిన వాళ్ళు అంతా ఈ బస్సులో నిన్నారయ్యా. ఇక మొత్తం మీద సీట్లు అన్నీ ఫుల్ అయినట్టే. మీరు అందరికీ మంచిగా పోతురుగా, అంటే ఇష్టంతో పోతురుగా. అంటే నేను ఆపరేషన్ చేసుకోవాలి, నాకు మంచి కంటి సూప్ రావాలని పోతురు. మరి ఎంత ఆనందంగా సంతోషంతో నా సూప్ మంచిగా ఉండాలని పోతుర్రో ధైర్యంగా కూడా అయితేనే ఉండాలాడా. ఎందుకంటే భయపడద్దు. నాకేం చేస్తారో కన్ను అంటుర్రు అమ్మా, ఆపరేషన్ అంటుర్రు అమ్మా అని భయం పెంచుకురు అనుకో మనిషికి బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది, అవన్నీ పెరుగుతాయి. డాక్టర్ చేస్తాడా? చేయడు. అందుకనే మనం పోయిన పని కావాలి, మన కంటి సూప్ మంచిగా ఉండాలి. ఇంటికాడ ఉన్న వాళ్ళు కూడా మా అయ్యవాయే మా తాతవాయే అనుకుంటారుగా. మరి మా నాయనమ్మ వాయే ఎప్పుడు వస్తుందో ఇంకా పిల్లలు అనుకుంటారు. కాబట్టి వాళ్ళు కూడా మంచిగా ఉండాలంటే మీరు మంచిగా పోయి మంచిగా రావాలి. ఓకేనా? మీకు ఏ ఇబ్బందులు ఉంటాయట మంచిగా చూస్తారట. ఆడ దవాఖానలకు పోయినాక 50 రూపాయల బిల్ల లేదు, తిండి తిప్పలు అన్నీ ఉంటాయట. ఇవాళ తీసుకుపోతారు, నైట్ ఉంటారు, మీకు టెస్టులు చేస్తారు. ఇవాళ పోతే ఇక రేపు ఆపరేషన్ చేస్తారు. ఎల్లుండి ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ 7 రోజులు పెడతారు. అంతేనా? మీరందరూ క్షేమంగా పోయి మంచిగా లాభంగా రావాలని మీ తాతను, మీ తల్వార్ తాతని కోరుతున్నా. ఓకేనా? అమ్మ మంచిగా పోయిరారు నాయన. అయ్యా నిమ్మలంగా పోయిరా. ఓకే పా. ఇక నేను బాగానే ఉన్నానే, మీరే మంచిగా ఉండాలని. మరి ఇక నా వాళ్ళు నా కుటుంబ సభ్యులు అందరూ పోతుండ్రి ఆపరేషన్కు. మంచిగా సక్సెస్ఫుల్ అయి రావాలి, మీకు సూప్ మంచిగా ఉండాలని కోరుతున్నా. అది ఇంకా బా నాయన. జరిగా నేను దిగుతా, నాకేం మొక్కల నొప్పులు ఉన్నాయి. పోరి అమ్మ. ఇక నా మొక్కలకు చేసే డాక్టర్ ఉండో లేడో అది వచ్చింది బాధ. ఇక మా మన్నకనే చెప్తా జర అటెంకాలే డాక్టర్ ఉంటే చెప్పు జర ఆపరేషన్ చేసి అమ్మరా కొడుకు